Welcome to Learn English with Ram YouTube channel. Today we are going to know about work attitudes. Okay, in professional life, your work attitude plays a key role in career growth, job satisfaction, and workplace relationships. మన ప్రొఫెషనల్ లైఫ్లో అసలు మెయిన్ రోల్ ప్లే చేసేది ఏంటి అంటే మన వర్క్ యాటిట్యూడ్ అనమాట. ఏ పాజిటివ్ వర్క్ యాటిట్యూడ్ రిఫ్లెక్ట్స్ ఇన్ ద వే యూ అప్రోచ్ యువర్ టాస్క్. నీ పాజిటివ్‌గా వర్క్ యాటిట్యూడ్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, నువ్వు చేసే పని ఇంకొంచెం ఎఫెక్టివ్‌గా మారుతుందనమాట. ఇంటరాక్ట్ విత్ కొలీగ్స్ అండ్ హ్యాండిల్ ఛాలెంజెస్ ఇవన్నీ కూడా మీరు ఎఫిషియంట్‌గా చేయగలుగుతారు. నౌ గోయింగ్ టు లెర్న్ ఎ ఫ్యూ కీ పాయింట్స్ ఆఫ్ ఎ స్ట్రాంగ్ వర్క్ యాటిట్యూడ్. ఎలా ఉండాలి వర్క్ యాటిట్యూడ్ అనే దాని గురించి కొన్ని కీ పాయింట్స్ చెప్తున్నా. ద ఫస్ట్ కీ ఈస్ కమిట్మెంట్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్ ఏముండాలి నీకు? కమిట్మెంట్ ఉండాలి యాజ్ వెల్ యాజ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. బీ అకౌంటబుల్ ఫర్ బోత్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. అండ్ ద సెకండ్ టిప్ ఈస్ పాజిటివిటీ అండ్ అడాప్టబిలిటీ. ఫస్ట్ వన్ ఏంటి అంటే కమిట్మెంట్ ఉండాలి, రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అది ఫెయిలియర్ అయినా సక్సెస్ అయినా నువ్వే దానికి బాధ్యత తీసుకోవాలన్నమాట. సెకండ్ థింగ్ ఏంటి? పాజిటివిటీ అండ్ అడాప్టబిలిటీ. పాజిటివ్‌గా ఉండాలి యాజ్ వెల్ యాజ్ ఆ వర్క్‌ని అడాప్ట్ చేసుకునే ఎబిలిటీ ఉండాలి. ఆఫ్‌కోర్స్ అది నువ్వు అంతకుముందు చేసి పోవచ్చు. బట్ దాన్ని అడాప్ట్ చేసుకోగలగాలి. మెయింటైన్ ఏ పాజిటివ్ అవుట్‌లుక్ డ్యూరింగ్ ఛాలెంజెస్‌ని ఫేస్ చేసేటప్పుడు డెఫినెట్‌గా నీ థింకింగ్ ఎలా ఉండాలి? పాజిటివ్‌గా ఉండాలనమాట. బీ ఓపెన్ టు ఫీడ్‌బ్యాక్ అండ్ విల్లింగ్ టు లెర్న్ న్యూ స్కిల్స్. అలానే నీకెవరైనా ఫీడ్‌బ్యాక్ ఇవ్వడానికి వస్తే షుడ్ బీ ఓపెన్ టు ద ఫీడ్‌బ్యాక్. ఓకే, ఇవ్వండి, నేను నా మిస్టేక్స్ తెలుసుకుంటాను అనేటట్లు యాటిట్యూడ్ ఉండాలి గానీ, వాళ్ళు నన్ను పాయింట్ ఔట్ చేస్తున్నారు అని నువ్వు అనుకోకూడదు. ఓకే. ద థర్డ్ పాయింట్ ఈస్ ప్రొఫెషనలిజం అండ్ ఎథిక్స్. ఇట్ షోస్ రెస్పెక్ట్ టు యువర్ కొలీగ్స్, క్లయింట్స్ అండ్ సుపీరియర్స్. సో థర్డ్ పాయింట్ ఏంటి అంటే ప్రొఫెషనల్ బిహేవియర్ అనమాట. అంటే ఏంటి? నువ్వు నీ కొలీగ్స్‌తో, నీ సుపీరియర్స్‌తో, క్లయింట్స్‌తో రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉండడం. మెయింటైన్ హానెస్టీ, ఇంటిగ్రిటీ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ. అలానే ఇంకేముండాలి? హానెస్టీగా ఉండాలి. నీ వర్క్ ఏదైతే నువ్వు చేస్తున్నావో దాని పట్ల ఇంటిగ్రిటీ ఉండాలి. అలాగే కాన్ఫిడెన్షియాలిటీ. కొన్ని కొన్ని బయటకు చెప్పకూడదు అనుకున్నవి కాన్ఫిడెంట్‌గా ఉంచుకోవాలి. ద ఫోర్త్ థింగ్ ఈజ్ టీమ్ వర్క్ అండ్ కొలాబరేషన్. ఓకే. ఎప్పుడైతే టీమ్ వర్క్ ఉంటదో, కొలాబరేట్ అవుతూ ఉంటారు. అక్కడున్న కొలీగ్స్ మధ్యలో అవ్వచ్చు. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే వర్క్ ఎఫిషియన్సీ ఇంకొంచెం పెరుగుతుందనమాట. సపోర్ట్ అండ్ కోఆపరేషన్ విత్ యువర్ టీమ్ మెంబర్స్. ఎప్పుడైతే టీమ్ మెంబర్స్‌తో మధ్యలో ఉండే కోఆపరేషన్ బావుంటుందో ఆటోమేటికల్‌గా ఫైనల్‌గా వచ్చే అవుట్‌పుట్ కూడా మంచిగా ఉంటుందనమాట. అండ్ రిజాల్వ్ కాన్‌ఫ్లిక్ట్స్ ప్రొఫెషనల్లీ. ఏమైనా కాన్‌ఫ్లిక్ట్స్ వచ్చినా ప్రొఫెషనల్‌గా రిజాల్వ్ చేసుకునేటట్లు ఉండాలి. ఇనిషియేటివ్ అండ్ ప్రోయాక్టివ్‌నెస్. టేక్ ఇనిషియేటివ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. ఫస్ట్ ఏంటి? ఏదైనా ఒక ప్రాబ్లమ్ అరైజ్ అయినప్పుడు దానికి సొల్యూషన్ తీసుకునేటప్పుడు నీకు నువ్వే ఇనిషియేట్ చేయాలనమాట. అంటే ఎవరో వచ్చి నిన్ను పుష్ చేయడం కాదనమాట. అలాంటి ఇనిషియేటివ్‌నెస్ అనేది నీ మైండ్‌లో ఉండాలి. లుక్ ఫర్ ఆపర్చునిటీస్ టు ఇంప్రూవ్ న్యూ ఐడియాస్. ఏమైనా న్యూ ఐడియాస్ వస్తే ఆ న్యూ ఐడియాని ఇంప్లిమెంట్ చేయడానికి ఎలాంటి ఆపర్చునిటీస్ అక్కడ ఉన్నాయి అనే దాని మీద నువ్వు వర్కౌట్ చేసే అంత బ్రాడ్ మైండెడ్‌నెస్ నీకుండాలి. ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ డిసిప్లిన్. బీ పంక్చువల్ అండ్ మీట్ డెడ్‌లైన్స్. ఫస్ట్ పంక్చువల్‌గా ఉండాలి. అలానే నీ డెడ్‌లైన్స్‌ని నువ్వు మీట్ చేసేలాగా నీ యాటిట్యూడ్ ఉండాలి. స్టే ఫోకస్డ్ ఆన్ టాస్క్ అండ్ అవాయిడ్ అన్నెసరీ డిస్ట్రాక్షన్స్. టాస్క్ మీద ఫోకస్ చేసే అంత కాన్సంట్రేషన్ నీకుండాలి. డిస్ట్రాక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా వాటి నుంచి నువ్వు అవాయిడ్ అయిపోవాలనమాట. ద లాస్ట్ పీస్ గ్రోత్ మైండ్ సెట్ అండ్ కంటిన్యూయస్ లెర్నింగ్. ఎప్పుడు చదువుతూనే ఉండాలి. ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. అలాగే మన మైండ్ సెట్‌ని మనం మంచి వేలో సెట్